దుబాయ్, మస్కట్. మా ఊర్లో నాకు ఎప్పుడు వినిపించే పేరు లేదు. నాకు తెలిసి మా బాబాయ్ ఒక 15 సంవత్సరాలు అనుకుంటా దుబాయ్కి పోతుండు వస్తుండు. మా బాబాయ్ కాదు, మా పెద్దబాపు, మా అన్నయ్య, మా నంజిమ కూడా ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు ఇరాక్ పోయిండు. అండ్ ఇక్కడ మన ఊర్లో ప్రతి ఇంటి నుంచి వెళ్ళి కనీసం ఒక్కరన్నా సరే గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు. సో గల్ఫ్ కంట్రీస్కి ఎందుకు వెళ్తారు, వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి, వాళ్ళ ఏం కథ అనేది మన ఊర్లో కొంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళను కొంతమందిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు మిల్కూరి మల్రెడ్డి, మాది లంబాడిపల్లె. నా పేరు మల్లేశం. నేను ఫస్ట్ 2007లో పోయినా దుబాయ్. నేను 2005లో దుబాయ్ వెళ్ళిన. ఏజెంట్కు 1,50,000 రూపాయలు ఏమో 1,50,000 రూపాయలు నింపినాం. అంటే అక్కడ ఏ పని చేస్తుండే? అక్కడ ఫస్ట్ పోయినప్పుడు లేబర్ పని చేసిన. అప్పుడు తెలియదు ఎక్కువ ఎవరికి. ఏజెంట్ పంపిస్తుండే, మనిషికి 1,00,000 రూపాయలు అట్లా తీసుకొని ఏజెంట్ ఏదో ఆ హోటళ్ళ పని, క్లీనింగ్ పని అని చెప్పేసి తీసుకుపోయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వారేద్దుండ్రి. అంటే వర్క్ ఎట్లుంటుండే? వర్క్ మబ్బులో 4 లేవాలి, 5 గంటలకు బస్సు ఉంటుంది. ఇక 5 గంటలకు బస్సులు ఎక్కితే 6కి పోతే మళ్ళీ రాత్రి 7 దాకా పని. ఇక మధ్యలో ఒక గంట రెస్ట్ ఉంటుంది. ఇక్కడి లెక్క ఏదో 7కి 8కి లేచి పోదాం అన్నట్టు ఉండదు, బస్సులు ఉంటాయి. సో మనం ఆ టైంకు బస్కు కంపల్సరీ ఆడ నిలబడి ఉండాలి. అన్నం వండుకొని నైటే అన్నం వండుకున్న అన్నం ఉంటుంది కదా, అది ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోవడం. 2 ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. సో ఒకదానిలో కర్రీ, ఒకదానిలో రైస్, ఈ రెండింటిని వేసుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసుకొని పోవడం జరుగుతుంది. అక్కడి బాధలు ఏ విధంగా అంటే, నా బాధ అని కాదు, నేను పోయింది ఒక 4 నెలలు ఉన్నంతే. కానీ నేను 4 నెలలకు వాపసు వచ్చిన. కానీ అక్కడ జీవితం మొత్తం వృధా చేసుకొని మా అయిన వాళ్ళను, కాని వాళ్ళను, పిల్లను, తల్లిని, అలా తల్లి చివరి చూపు కూడా నోచుకోలేని కొందరు అండలు ఉన్నారు అక్కడ. సాలరీ ఎంత వస్తుండే మరి? సాలరీ అప్పుడు అక్కడి 700-800 అవుతుండే. 700-800 అంటే మొత్తం మన అక్కడి తిండి ఖర్చు, మళ్ళీ ఇంటికి ఫోన్ చేసుడు, ఆ ఖర్చు ఈ ఖర్చు పోగా నెలకు ఒక 6,000-7,000 మిగులుతుండే అంతే. 450 రూపాయల దరమ్స్ బేసిక్. అంటే ఇక్కడ మనకు అంటే రూపాయికి 12 రూపాయలు అయితే మనకు అక్కడ దరం సపోర్ట్ రేటు. తర్వాత ఇప్పుడు పోయేటోళ్ళకు నెలకు ఒక 20,000-25,000 మిగులుతున్నాయి. ఇప్పుడు దుబాయ్ పోతే ఇండియా గుర్తుకొస్తుండే, అనిపిస్తుండే మా ఫ్రెండ్స్ ఏం చేస్తారో, మా అమ్మ నాన్న ఏం చేస్తారో అని మొత్తం మన సంత 24 గంటలు ఇక్కడనే ఉంటుంది. కాకపోతే అక్కడ పైసల కోసం పని చేస్తాడు అంతే. రోజు గుర్తుకొస్తా ఎందుకు అక్కడే డ్యూటీ చేసిన అని చెప్పి అంత 2 గంటలు కూకున్నావా, మళ్ళీ ఆలోచన ఇటే వస్తుంది. అప్పుడు ఆడున్నప్పుడు ఎవరు కాకపోతే మాట్లాడు, మన గాలి అలా ఎవరు కాకపోతే మంచిగా ఖుషి ఆడేది. డ్యూటీ అయిపోయిందా పని రూమ్ టీవీ చూసి లేకపోతే తాడు పెగులాగా అయ్యో మళ్ళీ దడదడ పుట్టే మళ్ళీ 3 అయింది. అప్పుడు డ్యూటీ లేవాలి. కష్టం ఉంటుంది, దాని తగ్గట్టు ఫలితం ఉంటుంది. అంటే ఫస్ట్ పోయినప్పుడు కొంచెం కష్టం ఉంటుంది, తర్వాత అనేది కష్టం అనేది ఏమనిపేది. అలా పోయినాక నా కష్టం నేను చెప్పరాదు, ఏడిసిన. తక్కువ సాలరీ, ఎండలు బాగుంటాయి. ఎండాకాలం నేను పోయింది, ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుంది కంపెనీ కార్ వచ్చి. అందులో కూర్చున్నాక మొత్తం నాకు ఎట్లా అంటే వేడి, కార్లో కూర్చుంటే ఒక 10 నిమిషాలు వేడికి తట్టుకోలేదు నేను. ఇక్కడ కూడా ఇట్లా పని ఉంటే మన ఇండియాలో కూడా అట్లా చేసుకోవద్దు అని చెప్పేసి అట్లా అనిపించింది, చాలాసార్లు అనిపించింది. కానీ మనకి ఇక్కడ పని ఉండదు. పని ఉంటుంది కానీ మనం పోము. మళ్ళీ మనకు అంగడి సత్తి ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ భయం లేదన్నట్టు, ఖర్చు ఎక్కువ ఉంటుంది. అడిగేం కనిపిస్తుంది, అరే తీస్తా పోతా దుబాయ్ పోవాలి ఇప్పుడు, అట్లా చేయాలి ఇట్లే అనుకుంటాం. ఆడికేనాక ఏది ఉండదు. ఇడికి వచ్చినాక అబ్బా ఇదే పని పొద్దున్న లేచి ఇండియాలో వర్క్ చేసుకుంటే అయిపోద్ది అన్న ఫీలింగ్ ఆడికైనా కనిపిస్తుంది. ఇడికి వచ్చినా కనిపించదు. మళ్ళీ తినడం బండి కట్టుకొని పోవడం, అటువంటి ఇటుకోవడం బస్ అంతే. అక్కడి లెక్క మనం ఇక్కడ వర్క్ చేయము. అది ఇక్కడ ఏంటంటే మైనస్ ఏంటంటే అక్కడ కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. టైంకు బస్సు వస్తుంది, మార్నింగ్ 5 o'clock బస్సు కంపల్సరీ ఉంటుంది, 5:10కు మూవ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, 5:10కు మూవ్ అయిపోయింది అంటే ఒక రోజు 2-3 రోజులు గిట్ట మనం పోలేదనుకో ఇంటికి పంపిస్తారు. సో ఆ భయంతో మనం ముందే లేచి 5 o'clock రెడీ అయ్యి కంపల్సరీ పోవడం జరుగుతుంది. సో సిస్టమేటిక్ అనేది ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మళ్ళీ వచ్చిన డబ్బులు కూడా కరెక్ట్ మంత్లీ మనకు ఏటీఎంలో బ్యాంకులో వేస్తారు కాబట్టి అమౌంట్ అది కొంచెం మన ఆదా చేసుకోవడానికి కూడా
కొద్దిగా భయపడతాం అన్నట్టు, మనం సంపాదించుకొని వచ్చినాం కదా, సో ఖర్చు కూడా కొద్దిగా తక్కువ చేయాలా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కూడా చాలా మంది ఇంకా దుబాయ్ పోదాం అనుకుంటారు, దుబాయ్ కానీ గల్ఫ్ కానీ, అంటే వాళ్ళకేం చెప్పదలుచుకున్నాం? దుబాయ్ పోవాలంటే ఇంకా చదువుకొని ఇక ఇంజనీర్లు గాళ్ళు జాబ్ చేసే గాళ్ళు పోతే నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకు మంచి సాలరీస్ ఉంటాయి, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి, వాళ్ళకి జీతాలు ఉంటాయి, పోయినందుకు ఫలితం దక్కుతుంది. ఇక ఈ 10వ తరగతి ఇంటరు డిగ్రీ చేసి పేరు అనుకో కథ వాళ్ళ బతుకు బస్ స్టాండ్ ఏముందని అనుకో, కొంచెం రువాబు ఉన్న వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళు ఖచ్చితంగా పోవాలి. వాళ్ళు పోతే వాళ్ళకు పైసా విలువైంది, పని విలువైంది అన్నది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ అవారా తిరిగేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలు పోయి రావాలి దుబాయ్. మనం పోతే ఏదైనా ట్రేడ్ ప్రకారంగా పోతేనే బాగుంటుంది. లేబర్ పిన పోతే జీతం ఉండదు, అక్కడ వేస్ట్, బానిస బతికే వేస్ట్. ఇక్కడ మన జనం ఎలా అంటే మన తెలంగాణలో చాలామంది గల్ఫ్కి అలవాటు పడ్డారు. అలవాటు పడడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు వెళ్తే నేను కూడా వెళ్తా అనే భావన కొద్దీ వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే కష్టపడే వాళ్ళకి ఎక్కడైనా డబ్బు సంపాదించుకోవచ్చు. చదువుకొని స్టడీ పర్సన్ ఏదో ఒకటి మంచి జాబ్ వెతుక్కునడం బెటరు, మంచి అఫీషియల్. కానీ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కదా ఇండియాలో, ప్రతి యువత బాగా ఎక్కువ అయిపోయింది. యువత బాగున్నది, చాలామంది మంచి మంచి క్వాలిఫికేషన్ గల వ్యక్తులు ఖాళీగా తిరుగుతారు. అంటే ఇప్పుడు తక్కువ చేసిన వాళ్ళు బయటకు పోయి 20,000 30,000 సంపాదిస్తే, క్వాలిఫికేషన్ చేసి మంచి క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి ఇండియాలో ఉండి అందులో సగం సంపాదించలేకపోతారు. అంటే అక్కడ ఏంటంటే అక్కడ ముందు కష్టం చేస్తాం, అక్కడ పైసలు వచ్చేది అది వేరే ఉంటుంది. ఇక్కడ ఇండియా కాంపిటీషన్ ఎక్కువైంది, యువత ఎక్కువైంది కాబట్టి డబ్బులు రావడానికి కొద్దిగా ఈజీగా లేదు కాబట్టి సో ఇబ్బంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. అసలు ఈ వలస వెళ్ళడం ఎట్లా స్టార్ట్ అయిందో తెలియదు కానీ ఇప్పటికి కంటిన్యూ అవుతూ ఉంది. మెయిన్గా ఆర్థికపరమైన సమస్యలు, కూతురు పెళ్ళి, అక్క చెల్లిల పెళ్ళి, ఏదో ఒకటి, లేకపోతే పిల్లలకు చదువుల గురించి అని కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల కానీ వలస వెళ్ళడం అయితే ఇక్కడ కామన్ అయిపోయింది. సో ఎప్పుడైతే మన ఊర్లోనే మన ఇక్కడ దగ్గరనే ఒక చిన్న స్వయంగా సంపాదించుకునే, లేకపోతే ఇక్కడనే ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ ఇక్కడనే డెవలప్ అయిపోతే చాలా వరకు వలసలు ఆగిపోతాయి. ఆ సిస్టమ్ తొందరలో ఇక్కడ మన ప్రాంతంలో వస్తా అనుకుంటున్నా. కానీ ఇప్పుడైతే ఈ వలసలు అయితే నడుస్తూనే ఉన్నాయి. అది ఏంది పిసా పిసా డౌన్ అయిపోతుంది. కూర్చో